హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన వీడియోలో క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. నేను ఇప్పుడు క్యాబేజీ ఫ్రైని ఈ పొడితో పాటు మ్యాగీ మసాలా మ్యాజిక్ని యూజ్ చేసి కూడా ఈ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి. ఇందుకోసం నేను 1/2 కేజీ దాకా క్యాబేజీని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రైని చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పప్పు దినుసులను వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను 3 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి విధంగా ఫ్రై అయిన తర్వాత కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లిని 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీని వేయించుకుందాం. 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఈలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలను, 1 టేబుల్ స్పూన్ కొబ్బరిని వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకుందాం. ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వేయించుకోండి. మనం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోకి 4-5 వెల్లుల్లిని కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మన క్యాబేజీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకుందాం. ఇలా పొడి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ని వేసుకుందాము. ఈ పొడి వేసుకోవడం వల్ల ఈ ఫ్రైకి ఇంకాస్త టేస్ట్ వస్తుంది. ఇలా ఈ పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మ్యాగీ మసాలా మ్యాజిక్తో క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది.